నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్। సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు రిటైర్డ్ కార్మికులు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్య, రాజ్కుమార్లు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కోల్ మైన్స్ పెన్షన్ పెంచాలని, అన్ని రకాల అపరిమిత వైద్య సేవలు దేశవ్యాప్తంగా అమలుపరచాలని, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నుంచి సింగరేణి ఆసుపత్రుల్లో సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డుల్లో కోత విధించరాదని, అధికారులకు ఉద్యోగులకు ఒకే రకమైన మెడికల్ కార్డు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం గ్యారంటీ స్కీములు విశ్రాంత ఉద్యోగులకు వర్తింపు చేయాలని, తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, 20 లక్షల రూపాయల గ్రాట్యుటీ సీలింగ్ 1/7/2016 నుంచి చెల్లించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించి సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్కు వినతిపత్రం సమర్పించారు। ఇందుకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు। ఈ ధర్నా కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అళవందార్ వేణుమాధవ్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు గజ్జేలి వెంకటయ్య పాల్గొన్నారు। దేశవ్యాప్తంగా బొగ్గు సంస్థల యాజమాన్య ప్రధాన కార్యాలయం ముందు కోల్ మైన్ పెన్షన్ స్కీము ద్వారా బొగ్గు విశ్రాంత ఉద్యోగులు చెల్లించే పెన్షన్ పెంచాలని, అధికారికంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగులతో పాటు కోల్ ఇండియా ఉద్యోగులకు కూడా సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డ్ అంటే కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్డ్ మెడికల్ స్కీమ్ ద్వారా అధికారులకు, ఉద్యోగులకు ఒకే రకమైన వైద్య విధానం చెల్లించాలి। అదే ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని చెప్పుకుంటున్న సింగరేణి యాజమాన్యం అధికారులకు ఒక నీతి, ఉద్యోగులకు ఒక నీతి చేసి కనికరించకుండా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నుంచి నిర్లక్ష్యంగా వహిస్తూ మా యొక్క సిపిఆర్ మెడికల్ కార్డు ద్వారా 8 లక్షలు ఉన్న సొమ్మును సింగరేణి ఆసుపత్రిలో మేము వైద్యం స్వీకరిస్తే దాంట్లో 40% రికవరీ చేయడం అత్యంత శోచనీయము, దౌర్భాగ్యము, అత్యంత హేయనీయమైన చర్య అని మేము తెలియజేస్తున్నాం। అదేవిధంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి నగరాల్లో జీవిస్తున్న విశ్రాంత ఉద్యోగులకు మందులు తీసుకోవాలంటే మేము సింగరేణి ఆసుపత్రి రావాల్సిన పరిస్థితి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది। కాబట్టి తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న జిల్లా కేంద్రాలలో ఫార్మసీ ఏర్పాటు చేసి మాకు ఉచిత వైద్య సౌకర్యాలు, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం। ఈ యొక్క ఉద్యమము ఇంతవరకు ఆగదు, పెన్షన్ పెంచాలని గత 4 సంవత్సరాలు 5 సార్లు జంతర్ మంతర్ దగ్గర, అదేవిధంగా వారణాసి పార్లమెంటు ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి నందు కూడా గత సంవత్సరం మార్చి 27। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్। పూరా లోకల్ మీకోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది। మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది। మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది। మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్, పూరా లోకల్।